హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రైతులకు ఉపయోగపడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి. ఈ కార్డు ఉంటేనే ఫ్యూచర్లో మీకు మోడీ గారి పథకాలు అయితే రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఈ కార్డు అనేది కంపల్సరీ కావాలి. మనకు ఆధార్ కార్డు ఎట్లుందో అట్లనే భూములకు కూడా ఒక కార్డు ఇవ్వడం జరుగుతుంది. మీకు భూమి ఎంత ఉంది, తరి ఉందా, మెట్ట ఉందా, మీకు ఎర్ర నేలనా, నేల రకము, మీ భూమి ఎన్ని ఎకరాలు, మీ భూమి సర్వే నెంబర్లు, ఈ విధంగా అన్నీ ఎంటర్ చేసి ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అంటే మీ భూమి వివరాలను డిజిటలైజేషన్ చేస్తున్నారు, కంప్యూటర్లో ఎక్కిస్తున్నారు అన్నమాట. సో 11 నెంబర్లతో గల ఒక విశిష్ట కార్డు అయితే వస్తుంది. ఇప్పుడైతే తెలంగాణలో మే 5వ తారీఖు నుంచి వ్యవసాయ శాఖ కేంద్రాలలో మాత్రమే అప్లై చేస్తున్నారు. త్వరలో మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ కార్డు కోసం ఈ కార్డు అప్లై చేసుకోవాలంటే మీకు ఏమేం కావాలి అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు. ఈ ఆధార్ కార్డు అనేది లింక్ అయి ఉండాలి. ఈ 3 ఇస్తే మీకు అనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీ కార్డ్ అనేది అప్లికేషన్ అయిపోయినట్టే. ఆల్రెడీ 19 రాష్ట్రాలలో ఈ కార్డు రైతుల కార్డు తీసుకుని అనేది కంప్లీట్ అయిపోయింది. తెలంగాణలో ఇంత ముందుకు వాయిదా పడింది. ఇప్పుడే సోమవారం నుంచి అయితే స్టార్ట్ అయింది. దీని పేరు వచ్చేసి అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైతుల విశిష్ట సంఖ్యకు రాష్ట్రంలో అమలయ్యే రైతు భరోసా, రుణమాఫీ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే మీకు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే రైతు భరోసాకు, రుణమాఫీకి ఈ కార్డు అవసరం లేదు. కానీ మోడీ గారు ఇచ్చే పథకాలకు మాత్రం ఈ కార్డు అనేది కంపల్సరీగా కావాలి. మీరు మీ ఊర్లో ఉండే వ్యవసాయ కేంద్రానికి వెళ్తే వాళ్ళే అప్లై చేస్తారు. ప్రతి రైతుకు ఐడి కార్డు, 11 అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయింపు, ఐడితో ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం, ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. సో అర్థమైంది కదా. ఆ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క భూమి ఏడుంది, ఎంత ఉంది, ఏ రకము, ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, అట్లా అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకోవాలంటే మీ ఊర్లో ఉన్న వ్యవసాయ కేంద్రానికి వెళ్ళి కార్డు అప్లై చేసుకుంటాము మేము అనేది చెప్పండి, వాళ్ళే అప్లై చేస్తారు. అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు అనమాట. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.